కళ్యాణ్ పదవి బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ప్రజల మధ్య ఉండబోతున్నారు, ప్రజల కోసం వచ్చారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి విజయం ఘన విజయం సాధించింది. అమరావతి ప్రజలైతే నిన్న భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గానండి, వీటి కోసం మేము ఈ ప్రభుత్వం తీసుకురావాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ప్రాణత్యాగాలకి అంటే ప్రాణానికి కూడా లెక్క చేయకుండా పోరాటం చేసాం 5 సంవత్సరాలు. వాస్తవానికి ప్రజలు ఎవరు కూడా సుఖ సంతోషాలతో లేరు, నిద్ర కూడా లేని రాత్రులు గడిపారు 5 సంవత్సరాలు. ఈరోజు ఎప్పుడైతే 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. దానికి నిదర్శనమే హయ్యెస్ట్ మెజారిటీ, ఎప్పుడు కూడా ఎవ్వరికి రాని మెజారిటీలు వచ్చాయి. సింగిల్ సైడెడ్గా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ప్రజలు. అందరూ నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని నమ్మారు కాబట్టే సింగిల్ సైడెడ్గా వేశారు. ఈరోజు మేము 100% ఎస్, ప్రతి సెకండ్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి. టార్గెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పని చాలా ఎక్కువ ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఎంత వీలైతే అంత మేము పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి. సో ఎలమంచిలి నియోజకవర్గాన్ని ఎలా రూపుదిద్దబోతున్నారు, ఎలా డెవలప్ చేయబోతున్నారు, అక్కడ ఎటువంటి సమస్యలు మీరు తెలుసుకున్నారు? ఎలమంచిలి నియోజకవర్గం గత 15-20 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. నాకు ఆలోచనలు ఉన్నాయి. ఎలమంచిలి నియోజకవర్గాన్ని ఒక మహానగరంగా తయారు చేస్తాం. అచ్యుతాపురం మండలంలో మహానగరంగా, మేటి నగరంగా తయారు చేస్తాను. దానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మీరు చూడబోతున్నారు. అలాగే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్న కొంతమందికి వైసీపీ నాయకులకి కానీ నేతలకు ఏమని సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ చేయబోతున్నారు? వాళ్ళకి ప్రజాస్వామ్యంగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళకి తెలియాలి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు చేసేది ఏంటి. ప్రజలు ఎలాంటి వాళ్ళైనా కింద తీసి పక్కన పడేస్తారు, ఎలాంటి వాళ్ళకైనా అధికారం తీసుకొచ్చి కూర్చోబెడతారు. అది తెలియాలి. వీళ్ళెవరు చెప్పడానికి? ఇది వాళ్ళకి తెలియాలి. తెలియలేదంటే వాళ్ళకి ఇప్పటికైనా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మేమైతే దానికి ఛాలెంజ్లని మేము అనుకోలేదు. అసెంబ్లీ గేట్లు తాకాలన్నా, లోపల కూర్చోవాలన్నా ప్రజల ఆశీస్సులు ఉండాలి తప్పితే ఎవడు ఆశీస్సులు అవసరం లేదు. సార్, అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఏం మాట్లాడతారు? అందరూ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే గెలిచారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టమనే పరిస్థితి వాళ్ళ నుండి వస్తుంది. ఏమండి, ఓడిపోయినాడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడు. దాన్ని బట్టి వాళ్ళ స్థాయి ఏంటనేది అర్థమైపోతుంటుంది. ఒప్పుకోవాలి. ఈ రోజుకి కూడా ఒప్పుకోలేదంటే ఆయన గుర్తించలేదు, ప్రజలు ఒక అభిష్టం గుర్తించలేదని. ప్రజలు అభిష్టం గుర్తించి పరిస్థితుల్లో అపోజిషన్ పార్టీలు ఉండాలి కూడా. లేదు, ఈవీఎం ట్యాంపరింగ్ మీద మేము 2019లో ఓడిపోయాము. ఆ రోజు ఏం జరిగిందో ప్రజలు ఏం చెప్పారో మేము దాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చాం. ఆయన ప్రజల అభిప్రాయాలను ఒక పక్కన పెట్టేసి ప్రజలు ఏమన్నారో అంటే ఆయన తెలుసుకోవడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు, దాన్ని వేరే కారణం పెట్టుకుంటున్నాడు. సో నాకు తెలిసి ఆయన ఎదగలేదనే కదా. కానివ్వండి, ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. తెలుసుకున్న రోజు ఇక్కడ ఏం ఉండదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ అనవసరమైన విషయాలు. సో 11 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ అసెంబ్లీలో అడుగు పెడితే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారనుకుంటున్నారా? అడుగు పెట్టాలండి. మేమెందుకు అడుగుకుంటాం? ఆయనకి గౌరవం ఇచ్చారు కదా. 11 మంది ఏంటి, ఒక్కడున్నా కూడా మేము అడుగు పెట్టమని ఉన్నాం కదా. 11 మంది అంటే ఎక్కువే కదా, అడుగు పెట్టాలి కదా. ఆ 11 కాన్స్టిట్యున్సీలు మనోభావాలైనా వాళ్ళు చూడాలి కదా. లెట్ దెమ్ ఫస్ట్ ఆల్ డిసైడ్ చేసుకోండి. ఎవరు ప్రజలకు ఏం డిసైడ్ చేశారో, ఏం చేశారో వాళ్ళని డిసైడ్ చేసుకోమన్నాడు. విల్ సీ, రాబోయే రోజుల్లో చూద్దాం. ఓకే సార్. సో రాబోయే రోజుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఖచ్చితంగా. 11 మంది ఓడిపోయినా కానీ వాళ్ళు అడుగు పెట్టే పరిస్థితి ఉంది. ఆ 11 మంది నియోజకవర్గాలకు కూడా వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి అడుగు పెట్టాలి అని చెప్తున్నారు. సో ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జైస్వర్య, టీవీ, విజయవాడ నుండి.